వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. పిల్లల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ సీఈఓ డానియల్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి యూఎస్బీ అథ్లెటిక్ కిడ్స్ కప్ టోర్నమెంట్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డానియల్ మాట్లాడుతూ భారతదేశంలో గత 2 ఏళ్లుగా పాఠశాల స్థాయి పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. 2023లోని ముంబైలో పోటీలు నిర్వహించామని, తిరిగి తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు చెందినటువంటి సుమారు 10,000 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పోటీలను గత నెల రోజులుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో 650 విద్యార్థులను ముంబైలో జరిగేటటువంటి ఫైనల్ కు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు. Our branding is that we move to kids. So our ambition is we want to move to kids. Nowadays we know we all too much on the phones, too much on the computers, so we don't move a lot or not enough. So we want to encourage the children of the world, and obviously in particular now in India, to move to playfulness, joy, experience a very nice experience of what sports can do. And sports is, on one hand, is obviously a high performance side. That's what we do in athletics. We measure the time, we measure the distance, we measure how far you jump. But it's more as well-being. It's a mental health issue. It's about, there's so many good things to the society if we do that successfully. That's why we started this grassroots initiative, which is very successful. And we have already moved this year nearly 100,000 kids. And this is just a start. We want to start a movement. This is not an event. So what you experience today is not just this event for you today. We want to do that for the next 10 years. It's a movement we want to start. How can we grow this from 100 to 200 to 300? Just grow it all over India so that we can initiative that fun, playing, doing sports and doing all the good things sports does to us. And of course, by doing that, we will touch a lot of good sports people in the country. So at the same time, it will help as well the high performance side of it, because as we know from the mass comes a certain class. If we do, I'm pretty sure there is a Usain Bolt here in India. We just don't know it right now. So let's find this Usain Bolt as well in India. This is the other side which this initiative does. So I'm very charged up. I'm very excited. I'm very pleased how it's going. And the big thing is it's the start, and that's why I think there's so many good things to come. So please watch out for what we're doing in athleticsKidsCup.com. ధన్యవాదాలు. నిఖిల్, డానీ, జాక్ చెప్పినట్టు ఈ హైదరాబాద్లో వీఆర్ కవరింగ్ 43 స్కూల్స్. ఆల్మోస్ట్ ఆల్ మనకి 10,000 మంది పిల్లల్ని కవర్ చేశామండి. ఈ 10,000 మంది పిల్లల్లో ఎవరెవరి స్కూల్ నుంచి వాళ్ళు ఫైనలిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 611 మంది పిల్లలు వచ్చారు ఈరోజు. అండ్ ఇది జస్ట్ ఈ ఇయర్కి స్టార్టింగ్ మాత్రమే. ఇదే ఈవెంట్ మనకి పూణేలో ఎల్లుండి ఫైనల్స్ జరుగుతాయి. ముంబైలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని 3 ఏరియాస్లో కలిపి ఆల్మోస్ట్ ఆల్ 1000 స్కూల్స్ కవర్ అవుతాయి అనమాట. మనకి ఇంత పెద్ద ఈవెంట్ ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు వీ వాంటెడ్ బ్రాండ్ అంబాసిడర్. అండ్ ఇప్పుడున్న అథ్లెటిక్స్కి ఇండియాలో దెర్ ఇస్ నన్ అదర్ బెటర్ దాన్ నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా హ్యాస్ అగ్రీడ్ మనకి ఇంత మంచి నోబెల్ కాజ్కి ఇండియాలో మూవ్మెంట్ లాగా తీసుకెళ్ళడానికి ఆయన ముందుకొచ్చి మనతో స్పాన్సర్ చేసి ఈ అగ్రీడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. And we are very happy. And as Danny చెప్పినట్టు it just started. దీంతో ఇంకా 10 years, 15 years, 20 years ఇలానే మూమెంట్ పెరుగుతూ వెళ్ళి నెక్స్ట్ యూసేన్ బోల్ట్, నెక్స్ట్ నీరజ్ చోప్రా మనలో ఎక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ నుంచి రావాలని మా కాంక్ష. అండ్ వాటికి సంబంధించి మనం యూపీఎస్ ఎంత సపోర్ట్ చేయాలో అంత చేయడానికి మేము రెడీ.